హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ సంతోషం నింపాలని కోరుకుంటున్నాను. తెలుగు సంవత్సరం అంటే దేవుళ్ళకి ప్రీతికరమైన ప్రసాదం కూడా చేయాలి కదా! అది కూడా పాలతో చేస్తే దేవుడికి ఇంకా చాలా ఇష్టం కదా! ఇప్పుడు ఆ ప్రసాదాన్ని మనం చూసేద్దాం. దీనినే కొన్ని ప్రదేశాల్లో పాయసం అంటాం, బెల్లం పరమాన్నం అని అంటాం. మేమైతే పాయసం అనే అంటామండి. పాయసం తయారు చేయటానికి ముందుగా బియ్యము, కొంచెం సగ్గుబియ్యము నానబెట్టుకోవాలి. బియ్యం కొత్తవైతే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మనం గంట పాటైనా బియ్యం నానబెట్టుకుంటే మనం పోసే పాలలో ఉడికేస్తాయండి. నేనైతే 3 గుప్పిళ్ళలాగా తీసుకున్నాను. అంటే బేసి సంఖ్యలో తీసుకుంటారు కదండీ దేవుళ్ళకి ప్రసాదం చేసేటప్పుడు. నేను 3 గుప్పిళ్ళు తీసుకొనైతే దేవుడికి ప్రసాదానం చేశాను. మనం పాయసం చేసేటప్పుడు ముందుగా మందపాటి పాత్ర అయితే బాగుంటుందండి. అడుగు పట్టకుండా మంచిగా ఉడుకుతుంది. తీసుకున్న బియ్యం క్వాంటిటీకి అయితే పాల ప్యాకెట్ లీటర్ అయితే పోసానండి. పాలు పొంగు వచ్చిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని మనం తీసుకున్న బియ్యాన్ని అయితే కొంచెం కొంచెంగా దానిలో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి స్టవ్‌నైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బియ్యం మెత్తగా ఉడికే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యం మెత్తగా ఉడకాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో జీడిపప్పులు బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈలోపు మనం బెల్లం నలగొట్టుకొని పెట్టుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం నలగొట్టుకొని పెట్టుకున్నాం కదా బెల్లాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి. బెల్లంతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో 2 యాలుక్కాయలను కూడా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. బెల్లం వేసిన తర్వాత మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది బాగా. బెల్లం అన్నంలో బాగా మిక్స్ అయ్యి బెల్లం పాకం అనేది రైస్‌కి బాగా పట్టి ఉడికే వరకు ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటే తియ్యదనం బాగా తెలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమందైతే కొంచెం జారుగా చేసుకుంటారు. మాకైతే కొంచెం గట్టిగా ఉంటే ఇష్టమండి. ఇప్పుడు కొంచెం యాలకులు వేసి ముందుగా నెయ్యిలో జీడిపప్పు పలుకులు వేసుకున్నాం కదండీ! అవన్నీ వేసుకొని లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా బెల్లం పాయసం అయితే రెడీ అయిపోతుందండి. దీనిని ముద్దపప్పుతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఎక్కువగా పండగలకి, సంక్రాంతి పండగప్పుడు, ఉగాది ఇలాంటి పెద్ద ఫెస్టివల్స్‌కి మేమైతే ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ ఉగాది. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంటిల్ దెన్ బాయ్. సీ యూ ఇన్ అగైన్.